శుభం భూయాత్. అందరికీ నమస్కారం. ప్రశ్న జవాబు అనే శీర్షికలో ఒక కొత్త ప్రశ్న ఉద్భవించింది భక్తుల రూపంలో. అదేంటంటే, స్వామి, మాకు అంతా ఈశ్వరమయమే సర్వం జగత్తు, మాకు శివుడితో కానీ విష్ణువుతో కానీ పూజలు చేసుకుంటే మొక్కుబడులు చేసుకుంటే చాలు. చిల్లర దేవుళ్ళు ఉంటారు కదా, వీళ్ళే నవగ్రహాలు, వాళ్ళతో మాకేం పని స్వామి, అసలు వీళ్ళని మనం పూజించాలా వద్దా, వీళ్ళు అవసరమా? మీరు కాళహస్తిలో ఉన్నారు, మీ కాళహస్తి రావుకేతు క్షేత్ర ప్రశస్తి కదా, మరి పంచభూతాత్మక స్వరూపుడైనటువంటి వాయులింగంగా ఉన్నాడు కాళహస్తి ఈశ్వరుడు జ్ఞానాంబిక, వాళ్ళకి చేసుకుంటే సరిపోతుంది కదా, వీళ్ళంతా ఎందుకు స్వామి అని అడిగినారు కూడా ప్రశ్నే. ఉదాహరణగా ఒక చిన్న సమాధానం చెప్తాను, అర్థం చేసుకోండి. ఒక 10,000 రూపాయలు మనకు లోన్ కావాలా, ఒక బ్యాంకులో నుంచి ఎవరిని కలవాలా? స్వామి, మేము హెడ్ క్వార్టర్స్కి వెళ్తాము ముంబైకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్లో సీఎండి ఉంటాడు, ఆయనతో పోయి నేను లోన్ అప్లై చేసుకుంటాను స్వామి అంటే ఇది కుదిరే పనే? అది ఒకసారి ఆలోచించండి. మనము ఆహారం తినాలంటే నోరు, నాలిక, గొంతు, అన్నవాహిక, చేతులు ఇవన్నీ పనిచేస్తేనే లోపలికి పోతుంది కడుపులోకి. అట్లా ఇవన్నీ ఎందుకు స్వామి, నేను కడుపులో బొక్క పెట్టుకోను, రంధ్రం చేసుకోను, చీల్చుకోను, అన్నం దోపుకుంటాను అంటే కుదురుతుందా? ఆలోచించండి. అట్లాగనే ఒక లోను కావాలంటే 10,000 రూపాయల కోసం మనం సీఎండి ముంబై పోయే పనేనా? ఆయన కింద పరివారం ఉంటారు, డివిజనల్ ఆఫీసులు, రీజనల్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులు రకరకాలుగా ఉంటాయి. మనం ఉండే ఊళ్ళోనే బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ బియ్యంతో ఫీల్డ్ అవర్స్తో మాట్లాడితే మనం అర్హులా అనర్హులా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అట్లాగునే ఆహారం తీసుకున్నాక ఎన్ని పని చేయాలి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేస్తే ఆహారం పోతుంది. అటువంటిది పరమేశ్వరుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, స్వతంత్రుడు, సమస్తము తానైన వాడు. ఆయన కింద కూడా గణాలు ఉన్నాయి, దేవగణాలు ఉన్నాయి, భూతగణాలు ఉన్నాయి, అనేక రకాల గణాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నవగ్రహాలు కూడా ఉంటాయి. ఈ నవగ్రహాల డ్యూటీ ఏంటంటే, మనం చేసే సత్కర్మలు, దుష్కర్మలు, సత్సంకల్పాలు, దుష్ట సంకల్పాలు, మనం ఆలోచించేటువంటి బుద్ధి, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశోధన చేస్తుంటారు, పరిశీలిస్తుంటారు. 18 మంది సాక్షులు మనం చేసే కర్మలకి. మనం అనుకోవచ్చు ఎవరు చూడలేదనేసి, అది మన అజ్ఞానం, చేదస్థం. 18 మంది, పగళ్ళు, రాత్రి, సూర్యచంద్రులు, పంచభూతాలు, ప్రకృతి, సంధ్యలు ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల నవగ్రహాలను కూడా మనం ఖచ్చితంగా పూజ చేసి తీరాల్సిందే. వాళ్ళు అనుగ్రహిస్తేనే బాగా మన అప్లికేషన్ పైకి పోతుంది. మన ఇంట్లో మెయిన్ ఉంటుందండి, మెయిన్ ఆన్ చేస్తేనే సప్లై మొత్తం వస్తుంది కరెంటు. బెడ్రూమ్కి కానీ, కిచెన్కి కానీ, దేవుడికి కానీ, ఇతర హాల్లో కానీ అక్కడ స్విచ్ వేసుకుంటే పనిచేస్తుంది. అక్కడ ఇంట్లో కరెంట్ ఉంటుంది, కానీ చైతన్యం ఎక్కడ ఉంటుందంటే మూలం మెయిన్లో ఉంటుంది అన్నమాట. అట్లాగనే పరమేశ్వరుడే మెయిన్, ఆయన శక్తి అందరిలో ఉంటుంది, అన్ని అంశాల్లో ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన కర్మరీత్యా ఏ గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ప్రీతి కోసం చేసుకుంటే ఆయన సంతోషిస్తాడు, తత్ఫలితాన్ని ఇస్తారు వాళ్ళు కూడా. అంతేగాని నవగ్రహాల పూజ చేయకూడదని ఎవరు చెప్పరు. ప్రతి ఒక్కరు కూడా పూజ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి. శుభం భూయాత్. శివానుగ్రహ రక్ష.